ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. హెల్త్ లైన్ ప్రోగ్రామ్కి స్వాగతం. నేను డాక్టర్ హరీష్ కట్టముడి, చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ట్రామా సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, విజయవాడ. డాక్టర్ గారు, కీలు మార్పిడి ఎవరికి చేస్తారు, ఎప్పుడు చేస్తారు? కీలు మార్పిడి అనేది సాధారణంగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వయసు పైబడిన వారికి చేస్తామండి. ఈ కీలు మార్పిడి మనకి వయసు రీత్యా మోకాల్లో ఉండే ఆ గుజ్జు అరగడం వల్ల మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి పేషెంట్స్కి. సో సాధారణంగా మోకాలి మార్పిడి అనేది వయసు పైబడిన వాళ్ళకి మనం అడ్వైస్ చేస్తాము. అలా కాకుండా మనకి ఈ కీలు అరుగుదలలో రకాలు ఉంటాయండి. ఒకటి ప్రైమరీ ఆర్థరైటిస్ అంటారు. ప్రైమరీ ఆర్థరైటిస్ వచ్చేసరికి మనకి ఈ సాధారణంగా ఈ వయసు పైబడిన వాళ్ళకి మోకాలు అరగడం వల్ల వచ్చే దీన్ని ఆర్థరైటిస్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటారు, ఆస్టో ఆర్థరైటిస్ అంటారు. అది కాకుండా మనకి ఈ జన్యుపరంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసరికి మనకి 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళకి చూస్తాం జనరల్గా. ఇది వాళ్ళల్లో కూడా ఈ కీలు ఈ గుజ్జు అరగడం వల్ల కీలు అనేది అరుగుతుంది. సో వాళ్ళల్లో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసరికి ట్రొమాటిక్ ఆర్థరైటిస్ అంటాము. అది ఏంటంటే మనకి జాయింట్ దగ్గర దెబ్బ తగిలినప్పుడు ఆ లోపల ఉండే కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఇది అరుగుదల అనేది తొందరగా వస్తుంది ఆ దెబ్బ వల్ల. సో దాన్ని ట్రొమాటిక్ ఆర్థరైటిస్ అంటాము. దానివల్ల కూడా మనకి మోకాలు అరగడం వల్ల సర్జరీ అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, రోబోటిక్స్కి మామూలు కీలు మార్పిడికి తేడా ఏంటి? మామూలు కీలు మార్పిడి మనం సాధారణంగా ఈ లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. మామూలుగా ఈ సాధారణ కీలు మార్పిడిలో ఏమవుతుందంటే అది ఏది చేసినా కానీ అది ఆపరేషన్ చేసే వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది. అది ఎంత ఎముక కట్ చేయాలి, ఎంత ఇంప్లాంట్ ఏ సైజ్ పెట్టాలి, ఎంత యాంగిల్లో పెట్టాలనేది మనకి ఆపరేషన్ చేసే వ్యక్తి చేతుల్లో ఉంటుంది. కానీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ, లేటెస్ట్గా వచ్చింది. దీంట్లో ఏం చేస్తామంటే మనం ఏదైతే ఆ మోకాలకు సంబంధించి ఆ మార్పులు ఉన్నాయో ఆ మోకాలకు సంబంధించి ఆ మార్పులన్నీ మనం ముందు కంప్యూటర్లో ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేసిన తర్వాత ఆ కంప్యూటర్ దాన్ని అనలైజ్ చేసి అది ఎంత ఇంప్లాంట్ పెట్టాలి, ఎంత కట్ చేయాలి, ఎంత యాంగిల్లో పెట్టాలనేది మనల్ని గైడ్ చేస్తుంది. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక యంత్రం సహాయంతో సర్జన్ ఇద్దరు కలిపి చేసే సర్జరీ. ఇది కంప్లీట్గా సర్జన్ మీద డిపెండ్ అవ్వదు, కంప్లీట్గా రోబోటిక్ దాని మీద డిపెండ్ అవ్వదు. దీంట్లో మనం ఎంతవరకు కట్ చేయాలో అంతవరకే కట్ చేస్తాం. ఒక 1 mm 2 mm తేడా కూడా మనకి ఉండదన్నమాట. ఒక 1-2 degrees యాంగిల్లో కూడా మనం ఆ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది 100% యాక్యురసీ, ప్రిసిషన్తో మనం పెట్టగలుగుతాం. దానివల్ల ఏమవుతుందంటే లోపల పెట్టిన ఇంప్లాంట్ పరికరం ఏదైతే ఉందో దాని అది లాంగివిటీ ఎక్కువ అవుతుంది, అంటే అది ఎక్కువ కాలం మన్నిక అవుతుంది అనమాట. సో నార్మల్ రీప్లేస్మెంట్ వచ్చేసరికి మనకి చుట్టూ ఉండే కండరాలు కొన్నిసార్లు దెబ్బతినడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ రోబోటిక్లో అట్లా కాదు. మనం ఏదైతే కట్ చేయాలో ఆ బోన్ వరకే కట్ అవుతుంది. ఒకవేళ మనం కట్ చేసే పక్కకి వెళ్ళి టిష్యూస్కి తగిలినా కానీ అవి కట్ అవ్వవు, అది వెంటనే స్టాప్ అయిపోతుంది. సో ఈ అడ్వాంటేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చుట్టూ ఉండే టిష్యూ డ్యామేజ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ హీలింగ్ అనే ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, రికవరీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, రోబోటిక్స్ కీలు మార్పిడి వల్ల ప్రయోజనాలేంటి? అదే చెప్పానండి. రోబోటిక్స్ కీలు మార్పిడి వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఏదైతే బోన్ కట్ చేస్తామో అది చాలా తక్కువగా కట్ అవుతుంది, బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది. ఇంకొకటి, అంతకుముందు మన మోకాలు ఎట్లాగా ఉంది అట్లాగే మోకాలు ఉన్నట్టు మనకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇంకొకటి టిష్యూస్ చుట్టూ ఉండే టిష్యూ డ్యామేజ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫిజియోథెరపీ చేసుకోవడానికి కానీ పేషెంట్ యాక్టివిటీ చేసుకోవడానికి కానీ పెయిన్ తక్కువ ఉండడం వల్ల రికవరీ, హీలింగ్ అనే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో పేషెంట్ ఫిజియోథెరపీకి ఈజీగా సహకరిస్తాడు. సో దానివల్ల ఏంటంటే లోపల కండ ఏదైతే గట్టి పడుతుందో తొందరగా హీలింగ్ అవుతుంది, మూమెంట్ అనేది ఈజీగా వస్తుంది. సో మిగతా కీళ్ళ మార్పిడికి రోబోటిక్ కీళ్ళ మార్పిడికి తేడా అనేది ఉంటుంది.
డాక్టర్ గారు, ఆపరేషన్ జరిగినప్పుడు లోపల వేసే పరికరాలేంటి? మనం లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి చేస్తున్నాము. ఇనీషియల్గా మనం మెటల్ ఇంప్లాంట్ వాడేవాళ్ళము. మెటల్ ఇంప్లాంట్ అంటే కోబాల్ట్ క్రోమియం, అది ఏదో స్టీల్ అది కాదండి, కోబాల్ట్ క్రోమియం అనే మెటల్తో చేస్తారు, అది వాడుతున్నాము. ఆ తర్వాత మనకి వెళ్ళే కొద్దీ దాంట్లో కూడా మనకి లేటెస్ట్ అనేవి ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉన్నాయి. లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ నీస్ వచ్చాయి. గోల్డ్ నీస్ వచ్చేసరికి టైటానియం నైట్రేట్, అదేదో గోల్డ్ కాదండి, అది కలర్ గోల్డ్ ఉంటుంది, బట్ లోపల వేసే మెటల్ టైటానియం నైట్రేట్ మెటల్, అది కూడా మనకి మన్నిక ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి మనం ఆక్సినియం ఇంప్లాంట్ అనేది వాడుతున్నాము. ఆక్సినియం ఇంప్లాంట్ వచ్చేసరికి మనకి తెలుగులో చెప్పాలంటే అది పింగాణి టైప్ అనమాట. అది వచ్చేసరికి మనకి వెయిట్ తక్కువగా ఉంటుంది, ఎలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్ రేట్లు కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఆక్సినియం ఇంప్లాంట్ అనేది యూజువల్గా ఈ సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ నెంబర్ చేసేది మన శ్రీకర హాస్పిటల్సేనండి. దీనివల్ల ఏమవుతుందంటే బరువు తక్కువ ఉండడం వల్ల పేషెంట్కి నాకు లోపల ఏదో వేసారు, కాలు బరువు ఉంది అన్న ఫీలింగ్ అనేది ఉండదు. చాలా లైట్ వెయిట్, ఈజీగా ఫిజియోథెరపీకి సహకరించడానికి కానీ నడవడానికి కానీ పేషెంట్ చాలా ఈజీగా మొబిలైజ్ అవుతారు. సో దాని అడ్వాంటేజెస్ వల్ల ఇప్పుడు మనం రీసెంట్ అడ్వాన్సెస్కి వచ్చేసరికి అది ఆక్సినియం ఇంప్లాంట్స్ ఎక్కువగా మనం వాడుతున్నాం. ఇది లాంగివిటీ కూడా మనకు మెటల్ ఇంప్లాంట్ వచ్చేసరికి యావరేజ్గా మనం 15-20 ఇయర్స్ అట్లా చెప్తాము. కాకపోతే ఆక్సినియం ఇంప్లాంట్ వచ్చేసరికి మనకి 30 ఇయర్స్ వరకు దాని లాంగివిటీ ఉంటుందండి. డాక్టర్ గారు, ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారా? యూజువల్గా ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత మనం ఒక కాలు అయితే కనుక 3 డేస్ హాస్పిటల్లో ఉంటారండి. 2 మోకాళ్ళు ఒకేసారి మార్పిడి జరిగితే కనుక ఒక 5 డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడే మనం పేషెంట్ని నడిపించడం కానీ, వాష్రూమ్కి వెళ్ళి రావడం కానీ, ఫిజియోథెరపీ చేయించడం కానీ అవన్నీ చేస్తాము. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక 3 వీక్స్ వాళ్ళు ఫిజియోథెరపీ చేసుకోవాల్సి వస్తుంది. ఫిజియోథెరపీ చేసుకున్నప్పుడు ఏదైతే ఎక్సర్సైజెస్ చెప్తారో అవన్నీ తూచా తప్పకుండా పాటించాలి. 2 పూట్ల ఫిజియోథెరపీ చేసుకోవడం అంతా చేసుకుంటూ ఉండాలి. 2 వారాల తర్వాత నుంచి కొంచెం కుట్లు మానిన తర్వాత తనంతట తాను నడవడం కానీ అన్నీ చేసుకున్నప్పుడు, స్టాండ్ లేకుండా నడవడం కానీ అన్నీ చేసుకోవచ్చు. తన డైలీ రొటీన్ యాక్టివిటీస్, ఇంటి పనులు కూడా 2 వారాల తర్వాత నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత 2 వారాల తర్వాత నుంచి కొంచెం మెట్లెక్కి దిగడం కానీ అన్నీ చేసుకోవచ్చు. 1 మంత్ నుంచి మామూలుగా కొంచెం వాక్ చేయమని చెప్తాము, వాకింగ్కి వెళ్ళడం కానీ అవన్నీ చేసుకోవచ్చు. 3 మంత్స్ తర్వాత నుంచి బండి నడపడం కానీ, కార్ డ్రైవింగ్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండి, ఎక్కువ కింద బాస్పెట్లు వేసుకొని కూర్చునే అలవాటు ఎక్కువ ఉంటుంది మనకి, అదొకటి మనం అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఎప్పుడూ అత్యవసర పరిస్థితుల్లో తప్పదు అంటే కనుక కూర్చోవచ్చు, కాకపోతే రెగ్యులర్గా కూర్చోవద్దు అని అంటాం. ఎందుకంటే మడుచుకొని కూర్చున్నప్పుడు మనకి మోకాల మీద బరువు ఎక్కువగా పడుతుంది. సో దానివల్ల లోపల వేసిన మెటల్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో అవన్నీ లూజ్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. మామూలు రెగ్యులర్ వాకింగ్ చేసేసుకోవచ్చు, కొంచెం నొప్పులు తగ్గిన తర్వాత వాకింగ్కి వెళ్ళడం కానీ అన్నీ చేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. ఇంకొకటి మెట్లెక్కి దిగడం కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాం, లోపల వేసే మెటల్ ఏదైతే ఉందో దాని లాంగివిటీ పెరగడం కోసం. డాక్టర్ గారు, ఫిజియోథెరపీ గురించి తెలియచేస్తారా? యాక్చువల్గా చెప్పాలంటే మనకి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ తర్వాత మెయిన్ ఫిజియోథెరపీ అండి. మనం ఆపరేషన్ చేసింది 50% అయితే తర్వాత మన చేతిలో ఉంది 50% ఫిజియోథెరపీ చేసుకునేది అనేది. మనం ఎంత మంచిగా ఆపరేషన్ చేసుకున్న తర్వాత చేసినా కానీ ఫిజియోథెరపీ సరిగ్గా చేయకపోతే కనుక ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వదు. ఫిజియోథెరపీ వల్ల ఏంటంటే లోపల ఉండే ఆ కండ ఏదైతే ఉంటుందో అది తొందరగా మానుతుంది, ఆ కండరాలు శక్తి వస్తుంది. కండరాలు గట్టిపడితే ఆబ్వియస్గా మనం వేసే ఇంప్లాంట్ మీద కానీ జాయింట్ మీద కానీ బరువు తగ్గుతుంది. అది ఏదైతే వెయిట్ ఉందో అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల లోపల వేసే ఇంప్లాంట్ మీద ప్రెషర్ ఎక్కువ పడదు. అదే మనం ఫిజియోథెరపీ సరిగ్గా చేయకపోతే కండరాలు వీక్గా ఉంటాయి, మనం నడవడానికి కానీ పని చేసుకోవడానికి కానీ మనకి వీలుగా ఉండదు. సో నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. సో బరువంతా ఇంప్లాంట్ మీద పడుతుంది. సో ఈ డిసడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి. కొంచెం నొప్పులు ఉంటాయి అంటాం, కంప్లీట్గా నొప్పులు ఉండవనము, కొంచెం ఉంటాయి చేసుకునేటప్పుడు. కాకపోతే ఏదైతే మనం ఫస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ ఫిజియోథెరపీ చేస్తామో అదే మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఈ రోబోటిక్స్ వల్ల అడ్వాంటేజ్ అదే. ఇది రోబోటిక్స్ వల్ల కొంచెం నొప్పి తగ్గుతుంది, హీలింగ్ ప్రాసెస్ తొందరగా ఉంటుంది. సో దానివల్ల పేషెంట్ ఫిజియోథెరపీకి
సహకరిస్తాడు. సో ఫిజియోథెరపీకి సహకరించడం వల్ల లోపల హీలింగ్ ప్రాసెస్ అనేది బాగుంటుంది, రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. డాక్టర్ గారు, మోకాళ్ళు అరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మెయిన్ మన ఇండియన్ కల్చర్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ కింద బాస్పెట్లు వేసుకొని కూర్చోవడం కానీ, మెట్లెక్కి దిగడం కానీ, ఎక్కువ దూరం నడవడం కానీ, ఏదైతే మనం యూజువల్గా రొటీన్ పద్ధతిలో చేస్తామో అది ఒక వయసు వరకే మనకి అది చేయగలుగుతామండి. ఒక వయసు దాటిన తర్వాత దాన్ని ఎంతవరకు అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది. మనకి ఎట్లా ఉంటుందంటే లోపల ఒక్కసారి మనకి కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి అరగడం స్టార్ట్ అయిందంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆబ్వియస్గా అరుగుదల అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి మోకాల మీద సాధారణం కంటే ఎక్కువ బరువు పడుతుందో అప్పుడు కార్టిలేజ్ తొందరగా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఒక వయసు తర్వాత కింద బాస్పెట్లు వేసుకొని కూర్చోవడం కానీ, ఎక్కువసార్లు మెట్లెక్కి దిగడం కానీ, ఎక్కువ దూరం ఒకేసారి నడవడం కానీ ఇవి మానుకోమని చెప్తాం. ఇంకోటి ఏంటంటే కమోడ్, మన ఇండియన్ది హైట్ తక్కువ కమోడ్ ఉంటుంది కదా, అది అవాయిడ్ చేయాలి. వెస్టర్న్ కమోడ్స్ వాడుకుంటే ఏంటంటే మోకాల మీద ఎక్కువ బరువు పడకుండా ఉంటుంది. సో దానివల్ల ఆ కార్టిలేజ్ డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సాధ్యమైన రోజులు మనం సర్జరీ అవసరాన్ని మనం పోస్ట్పోన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్, ఆ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి మోకాళ్ళ మీద ప్రెషర్ పడుతుందండి. ఆ కార్టిలేజ్ అనేది వీక్ అయిపోతుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇంకొకటి ఒబేస్గా ఉండే వాళ్ళల్లో, లావుగా ఉండే వాళ్ళల్లో కూడా ఏమవుతుందంటే ఆ బరువంతా మోకాళ్ళ మీద పడి ఆ గుజ్జు అనేది తొందరగా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే బెటర్. ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏమంటుంటే వెయిట్ ఉండదు, సో మజిల్ స్ట్రెంథనింగ్ ఉంటుంది. సో ఆ రెండింటి వల్ల ఏమవుతుందంటే మనకి ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది తక్కువగా అవుతుంది. ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్. మనం ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ వెయిట్ ఈజీగా గెయిన్ అయిపోతాం. సో ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే బెటర్. కీ హోల్ సర్జరీస్ ద్వారా రీప్లేస్మెంట్ అనేది ఉండదండి. మనకి రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఓపెన్ చేస్తాము. సాధ్యమైనంత వరకు ఆ ఘాటు తక్కువగా ఉండడానికే ట్రై చేస్తాము. ఆ కీ హోల్ సర్జరీస్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటారు. మినిమల్ ఇన్వేజివ్లో కూడా ఆ ఘాటు తక్కువగా ఉండేటట్టు చూసుకుంటాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉండే టిష్యూస్, ఏదైతే ఆ మజిల్ మనం కట్ చేస్తామో, ఆ టిష్యూ కట్ చేస్తామో అదంతా తొందరగా హీల్ అయ్యి పేషెంట్కి రికవరీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటాము. డాక్టర్ గారు, కీహోల్ సర్జరీ అంటే ఏమిటి? యూజువల్గా మనం కీహోల్ సర్జరీ అనేది రెండు భుజాల మీద, రెండు జాయింట్స్ మీద కామన్గా చేస్తామండి. ఒకటి మోకాలు, ఇంకొకటి భుజంలో చేస్తాము. మోకాల్లో వచ్చేసరికి మనకి మెయిన్గా ఒక 4 లిగమెంట్స్ ఉంటాయి, ప్లస్ 2 మెనిస్కాన్ ఉంటాయి, వాషర్స్ అంటాం వాటిని. ఆ 4 లిగమెంట్స్, ఈ వాషర్స్ డ్యామేజ్ అప్పుడు యూజువల్గా సర్జరీకి మనం అది ప్రపోజ్ చేస్తాము. మనకు వచ్చేసరికి 2 లిగమెంట్స్ ఉంటాయి, ఒకటి ముందు వైపు, ఒకటి వెనక వైపు కాళ్ళని బ్యాలెన్స్ చేసేది ఉంటుంది. ముందు దాన్ని ఏసీఎల్ అంటాము, వెనక దాన్ని పీసీఎల్ అంటాము. ఇంకొకటి బయట వైపు, ఇంకోటి లోపల వైపు ఉంటుంది. ఒకటి అది ఎల్సీఎల్, ఎంసీఎల్ అంటాము. ఈ లోపల ఉండేది, ఈ 2 ఎముకల మధ్యలో ఉండేది వాషర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి 2 గట్టి పదార్థాల మధ్యలో ఎట్లాగా కుషన్ పెడతామో అట్లాగే ఈ వాషర్స్ ఈ 2 ఎముకల మధ్యలో కుషన్ కింద ఉపయోగపడతాయి అన్నమాట, బరువు పడకుండా. సో వీటిలో ఏది డ్యామేజ్ అయినా కానీ మనం మొత్తం జాయింట్ ఓపెన్ చేయకుండా ఈ కీహోల్ సర్జరీ ద్వారా చేసుకునేదానికి ఈ సర్జరీ ఉపయోగపడుతుంది. యూజువల్గా మనకి 90% కేసెస్లో ఏసీఎల్ లిగమెంట్ టేర్ అనేది ఉంటుంది. ఆ ఏసీఎల్ లిగమెంట్ టేర్ మనం రిపేర్ చేసుకోవడానికి ఈ కీహోల్ సర్జరీ అనేది ఎక్కువగా వాడతాం. ఇంకొకటి భుజంలో కూడా మనం కీహోల్ సర్జరీ ఉపయోగిస్తాం. భుజంలో ఉండే కండరాలు ఏవైతే డ్యామేజ్ అవుతాయో ఆ కండరాలు మనం రిపేర్ చేసుకోవడానికి ఈ కీహోల్ సర్జరీ వాడతాం. ఇంకొక కండిషన్ ఏంటంటే రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్, అంటే భుజం తప్పుకుంటుందన్నమాట.
ఆ లోపల ఉండే కండ డ్యామేజ్ అవడం వల్ల అది ఎక్కువసార్లు భుజం బయటికి తప్పుకుంటూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఆ లోపల ఉండే టిష్యూస్ని రిపేర్ చేయడానికి ఈ కీహోల్ సర్జరీ అనేది వాడతాం. ఇంకొకటి ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళ పేషెంట్స్లో లోపల ఉండే పొర అతుకులు వచ్చేస్తుంది, పెరియార్థరైటిస్ అంటాం, ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సో ఈ కేసెస్లో కూడా మనం ఆ అతుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం రిలీజ్ చేయడానికి ఈ కీహోల్ సర్జరీ అనేది వాడతాం. డాక్టర్ గారు, కీహోల్ సర్జరీ ద్వారా రీప్లేస్మెంట్ చేయవచ్చా? కీహోల్ సర్జరీస్ అంటే కీహోల్ అంటే చిన్న ఇన్సిషన్ అండి, చిన్న రంధ్రము. దీన్ని యూజువల్గా ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటారు. ఆర్థ్రో అంటే చిన్న రంధ్రము, జాయింట్, స్కోపీ అంటే చూడడం. ఆ జాయింట్లో మనం చిన్న ఇన్సిషన్ లాంటిది, చిన్న బెజ్జం లాంటిది పెట్టి కెమెరా లోపలికి పంపించి చూస్తాము. ఆ కీహోల్ సర్జరీ అంటే ఇవి యూజువల్గా మనం ఏదైతే లిగమెంట్ డ్యామేజ్ ఉంటాయో వాటిలో యూజువల్గా మనం ఈ కీహోల్ సర్జరీస్ అనేది మనం అడ్వైస్ చేస్తాము. ఆ జాయింట్ ఎట్లా ఉంది అనేది మనం చూసుకోవడానికి ఈ కీహోల్ సర్జరీస్ అనేవి యూజువల్గా యూస్ చేస్తాము. డాక్టర్ గారు, రోబోటిక్కి కంప్యూటర్ నావిగేషన్కి తేడా ఏమిటి? యూజువల్గా ఇదివరకు మనం లాస్ట్ 15 years నుంచి ఈ కంప్యూటర్ నావిగేషన్ పద్ధతి అనేది వాడుతున్నామండి. కంప్యూటర్ నావిగేషన్ పద్ధతులు ఏమిటంటే మనం ఏదైతే మనం లోపల కంప్యూటర్లో ఫీడ్ చేస్తామో ఆ ఫీడ్ చేసిన దానికి అనుగుణంగా మనం సర్జరీ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎంత కట్ చేయాలి, ఎంత యాంగిల్లో పెట్టాలి అనేది మనం ఫీడ్ చేసిన దాన్ని బట్టి కంప్యూటర్ మనల్ని గైడ్ చేస్తుంది. ఇంతే కట్ చేయాలి, ఇంతే యాంగిల్లో పెట్టాలి అనేది అది మనకి చూపిస్తుంది. కానీ రోబోటిక్కి దీనికి తేడా ఏంటంటే రోబోటిక్స్లో కూడా మనం మొత్తం ఫీడ్ చేస్తాము, అది కూడా మనల్ని గైడ్ చేస్తుంది ఇంత కట్ చేయాలి, ఇంత చేయాలి అని. కానీ మనకి కంటికి కనపడని 1 mm 2 mm తేడాలో కూడా ఈ రోబోటిక్ అనేది మనల్ని గైడ్ చేస్తుంది. ఒక 1 mm ఎక్కువ కట్ చేయాలి, 1 mm 2 mm ఎక్కువ కట్ చేయాలంటే మనల్ని అది ప్రిసైజ్గా కట్ చేస్తుంది, ఇంకా కట్ చేయాలి మీరు అని. ఒకటి మనం అది ఎక్కువ మన చేతిలో అది ఎక్కువ కట్ అయిపోతుంది అంటే కనుక ఆ మెషిన్ అది ఆగిపోతుంది. మనం ఇప్పుడు 1 mm కట్ చేయాలంటే 1 mm కట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ కట్ చేయాలని మనం ట్రై చేసినా కానీ ఆ మెషిన్ స్టాప్ అయిపోతుంది. కానీ కంప్యూటర్ నావిగేషన్లో అట్లా ఉండదు. మనం ఫీడ్ చేస్తాము ఇంత కట్ చేయాలని, అది మనం అంతకంటే ఎక్కువ కట్ చేయడానికి మనం ట్రై చేసినా కానీ అది కట్ అయిపోతుంది. కానీ రోబోటిక్లో అట్లా ఉండదు, ఆ మెషిన్ అనేది ఆగిపోతుంది. సో దానికి అడ్వాంటేజ్ అదే. ఇది మనతో పాటు ఆ కంప్యూటర్ కూడా మనకి, ఆ రోబోట్ కూడా మనకి సర్జరీలో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో మనం ఎంత ఎక్కువ కట్ చేయాలన్నా కానీ పక్కన టిష్యూస్ పొరపాటున మన బ్లేడ్ వెళ్ళి పక్కన టిష్యూస్కి తగిలినా కానీ రోబోటిక్లో ఆ మెషిన్ వెంటనే స్టాప్ అయిపోద్ది. ఏ పార్ట్ అయితే మనం కట్ చేయాలని ఫీడ్ చేసామో ఆ పార్ట్ వరకే కట్ అవుతుంది, వేరే పార్ట్ అనేది అది టచ్ చేయదు. సో దానివల్ల ఎక్కువ బోన్ కట్ అవ్వదు, ఆ టిష్యూ డ్యామేజ్ అనేది ఉండదు. సో దాని ద్వారా హీలింగ్ అనేది, పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. డాక్టర్ గారు, కీలు రీప్లేస్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది? యూజువల్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేది మనం వయసు పైబడిన వాళ్ళలో ఏదైతే వాళ్ళ రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నారో వాళ్ళలో మనం అడ్వైస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 నిమిషాలు పావుగంట సేపు నుంచొని పని చేసుకోలేకపోతున్నారు, లేదా ఒక 10 నిమిషాలు పావుగంట సేపు నడవలేకపోతున్నారు, ఒక 1/2 kilometer నడవలేకపోతున్నారు నొప్పి లేకుండా. ఇంకొకటి ఒక 10-15 స్టెప్స్ నొప్పి లేకుండా ఎక్కి దిగలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళల్లో మనం నీ రీప్లేస్మెంట్ అనేది యూజువల్గా అడ్వైస్ చేస్తాం. ఎప్పుడు వరకు అయితే వాళ్ళు రోజువారీ పనులు వాళ్ళంతటి వాళ్ళు నొప్పి లేకుండా, ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతారో వాళ్ళకి సర్జరీ అడ్వైస్ అవసరం లేదు. ఎప్పుడైతే వాళ్ళు రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నారో, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్న సిట్యువేషన్లో మనం ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళమని అడ్వైస్ ఇస్తాం. డాక్టర్ గారు, ఇంకా ఆర్థోపిక్స్ ఏమి సర్జరీలు చేస్తారు? మన దగ్గర ఈ నీ రీప్లేస్మెంట్స్ కాకుండా మన శ్రీకర హాస్పిటల్ అనేది మెయిన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆర్థోపెడిక్స్. ఆర్థోపెడిక్స్లో వచ్చేసరికి మనకి మెయిన్ శ్రీకర హాస్పిటల్ నీ రీప్లేస్మెంట్స్కి చాలా ఫేమస్. మనం ఆల్మోస్ట్ పర్ మంత్ 200 to 250 నీ సర్జరీస్ చేస్తాము, కొన్ని వేలలో సర్జరీస్ చేసాము. దాంతోపాటు మనం ఈ ఫ్రాక్చర్ కేసెస్ ఏదైతే ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయో, ఫ్రాక్చర్ కేసెస్, ఎముకలు విరగడం కానీ, జాయింట్స్ తొలగిపోవడం కానీ, యాక్సిడెంట్ కేసెస్,
ఇవన్నీ మనం మన శ్రీకర హాస్పిటల్లో ట్రీట్ చేస్తాం. అవి కాకుండా స్పైన్ సర్జరీస్ కూడా, వెన్నుపూసకు సంబంధించిన సర్జరీస్ కూడా మనం చేస్తాం. మనం మెయిన్ ఆర్థోపెడిక్ ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఒకటి, కీహోల్ సర్జరీస్ అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ చేస్తాము. దాంతోపాటు ఫ్రాక్చర్ కేసెస్, ట్రామా, ఈ రోడ్ యాక్సిడెంట్స్, ఎమర్జెన్సీ కేసెస్ని కూడా మనం మన శ్రీకర హాస్పిటల్లో డీల్ చేస్తాం. శ్రీకర హాస్పిటల్ విజయవాడ వచ్చేసరికి అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. మన దగ్గర మెయిన్ ఆర్థోపెడిక్స్ ఉంది. ఆర్థోపెడిక్స్తో పాటు మనకి న్యూరో సర్జరీ ఉంది. న్యూరో సర్జరీ అనేసరికి తలకి సంబంధించి హెడ్ ఇంజరీ కేసెస్, మెదడులో బ్లీడ్ అవ్వడం కానీ, అది యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు, తర్వాత ఎక్కువ బీపీ పెరగడం వల్ల రక్తనాళాలు మెదడులో చిట్లిపోయి బ్లీడ్ అవ్వడం వల్ల కావచ్చు, తర్వాత మనకి వెన్నుపూసకు సంబంధించి సర్జరీస్, ఏదైతే డిస్క్ సర్జరీస్ ఉంటాయో, లేదంటే వెన్నుపూస కదిలిపోవడం వల్ల స్క్రూ ఫిక్సేషన్ సర్జరీస్ ఉంటాయో, లేదంటే క్యాన్సర్ కణుతులు, ఏదర్ బ్రెయిన్లో కానీ స్పైన్లో కానీ క్యాన్సర్ కణుతులు ఉంటాయి, వాటికి సంబంధించిన సర్జరీస్ కూడా చేస్తాము. అలాగే మనకి ఫిజిషియన్ ఉన్నారండి, జనరల్ ఫిజిషియన్, ఫీవర్ కేసెస్ కానీ, తర్వాత పాయిజన్ కేసెస్ కానీ, తర్వాత వేరే అదర్ ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతే ఉన్నాయో మెడికల్కి సంబంధించి జనరల్ మెడిసిన్ మనకి ఫిజిషియన్ 24 hours అవైలబుల్ ఉంటారు. అట్లాగే మనకి జనరల్ సర్జరీ ఉన్నారు. జనరల్ సర్జన్ వచ్చేసరికి మనకి లాప్రోస్కోపీ ఉంది, హైడ్రోసిల్ హెర్నియా, తర్వాత కోలిసిస్టెక్టమీస్, తర్వాత పేగుకు సంబంధించి ఏ ప్రాబ్లం అయినా కానీ మనకి జనరల్ సర్జన్ ఉన్నారు, లాప్రోస్కోపిక్ సర్జన్. దాంతోపాటు మనకి ఐసీయూ ఉందండి, 24/7 ఐసీయూ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. 24/7 మనకి ఎనస్థీషియా డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. సో ఏ టైంలో అన్నా ఏ క్రిటికల్ కేసు వచ్చినా కానీ ఎమర్జెన్సీ మనం టేకప్ చేయడానికి మనకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. డాక్టర్ గారు, రోబో సర్జరీని ఎందుకు తీసుకువచ్చారో వివరిస్తారా? మీకు అంటే కొంతమందికి భయం ఉంటుందండి, అంటే నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే అది ఫెయిల్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అనుకుంటారు. కాకపోతే ఆ రీప్లేస్మెంట్స్ ఫెయిల్ అయ్యేది అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా ఒక 2000 నీ సర్జరీస్ చేస్తే దాంట్లో ఎక్కడో ఒకటి ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఫెయిల్ అవ్వడానికి కూడా రీజన్స్ ఉంటాయండి, అందరిలో ఫెయిల్ అవ్వవు నీ రీప్లేస్మెంట్స్ అనేవి. ఒకటి కామన్గా మనకి నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ అయ్యేది ఏంటంటే, షుగర్ పేషెంట్స్లో ఏదైతే షుగర్ కంట్రోల్లో ఉండదో, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటామో, వాళ్ళల్లో ఏమవుతుందంటే ఆ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్లో ఒకటి ఫెయిల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎముక బలం లేకపోవడం వల్ల, ఆస్టియోపోరోటిక్ బోన్స్ అంటారు. మనం ఎంత ఇంప్లాంట్ మంచిది, ఎంత కంపెనీ మంచిది వేసినా కానీ ఆ ఎముకలో అది పట్టుకునే శక్తి లేకపోతే అది నిలవదు. సో ఆ ఎముక ఏదైతే వీక్గా ఉంటుందో ఆ వాళ్ళల్లో కూడా ఈ ఇంప్లాంట్ లూజనింగ్, ఎసెప్టిక్ లూజనింగ్ అంటారు, ఎసెప్టిక్ లూజనింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ జనరల్గా ఈ రెండే కామన్ కండిషన్స్ మనకి ఈ ఫెయిల్ అవ్వడానికి, అవి చాలా తక్కువ మందిలో ఉంటుంది. డాక్టర్ గారు, చివరిగా మా ప్రేక్షకులకు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు? చివరగా ఏసీటీ ప్రేక్షకులకి నేను చెప్పేది ఒకటే అండి, మీ మోకాల్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో, రోజు డైలీ వాకింగ్ చేసుకోవడం కానీ, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, ఫుడ్ సరిగ్గా తీసుకోవడం కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే అసలు ఈ సర్జరీ అనే దాని దాకా మీరు రావాల్సిన అవసరం ఉండదు. సో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి కోవిడ్ జాగ్రత్తలు కూడా తీసుకోండి, మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, హ్యాండ్ శానిటైజింగ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? తగిన జాగ్రత్తలు తీసుకోండి.